MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు హామీలపై నిరసనలు తెలుపుతూ కలెక్టర్స్ కు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు, జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ, కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో నిరసన తెలుపుతామన్నారు జగన్. అన్ని వర్గాల ప్రజలు నిరసనలో పాల్గొనాలని చెప్పారు వైసీపీ అధినేత జగన్. నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు, జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ, కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.